రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన విజయాలపై 3 ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఎన్డీఏ నేతలు నిర్ణయించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా మొదట తిరుపతిలో మంగళవారం సంక్షేమంపై బహిరంగ సభ నిర్వహించనున్నారు. తిరుపతి రూరల్ మండలం దామిరేడు వద్ద ఇందిరమ్మ గృహ సముదాయం పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో సభావేదిక ఖరారైంది. ఈ సభకు సీఎంతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మతో పాటు మంత్రి లోకేష్, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరవుతున్నారు. దామినేడు వద్ద సుమారు 14 ఎకరాల్లో బహిరంగ సభ నిర్వహించనున్నారు. 3 ఎకరాల్లో పార్కింగ్, 1 ఎకరంలో 20 ఫుడ్ కౌంటర్లు, మిగిలిన 10 ఎకరాల్లో సుమారు 15,000 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సభ మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1 గంట వరకు జరగనున్నట్టు కలెక్టర్ వెంకటేశ్వర్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు. దాదాపు 1000 మందికి పైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. జాతీయ రహదారిపై రాకపోకలకు ఇబ్బంది లేకుండా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఈ సభకు భారీగా తరలిరానున్నారు. వీరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా టీడీపీ నేతలు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా సభా ప్రాంగణం వద్ద ఏర్పాట్లను ఆదివారం జాయింట్ కలెక్టర్ గోవిందరావు, ఎమ్మెల్యే పులివర్తి నాని ఇతర అధికారులతో కలిసి కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 ఏళ్ల తర్వాత 3 పార్టీలు కలిసి బహిరంగ సభలకు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా తిరుపతిలో తొలి భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ 2 ఏళ్ల కాలంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రజలకు వివరిస్తామని నేతలు చెప్తున్నారు. ఇక రేపు సభ ఎలా జరగబోతోంది, ఎంతమంది కెపాసిటీ ఉంది, ఎలాంటి ప్రసంగాలు ఉండబోతున్నాయి, మొత్తం ఏర్పాట్లపైన మనతో పాటు శాప్ చైర్మన్ రవినాయుడు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, చెప్పండి, ఎలా ఉండబోతోంది రేపు తొలిసారిగా 2 ఏళ్ల ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఈ సభ ద్వారా ప్రజల్లోకి ఎలాంటి మెసేజ్ ఇచ్చే అవకాశం ఉంది? మీరు చూస్తుంటే అంటారు, ఇచ్చిన మాట ప్రతిదీ నిలబెట్టుకుంటూ వచ్చారు. మామూలుగా ఎలక్షన్ ఇంకా సంవత్సరం ఉన్ననంగా ఉన్న హామీల మీద దృష్టి పెడతారు. కానీ ఈ ప్రభుత్వం అలా కాదు. వచ్చిన నాటి నుంచి ఈరోజు 4,000 పింఛన్ పెంచుతా అని చెప్తాం. గతంలో చూస్తే 1,000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్ళు పట్టింది. 250. కానీ అలా కాకుండా 4,000 రూపాయలు అట్ ఎ టైం పింఛన్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఈరోజు మెగా డిఎస్సి చెప్పాం. మెగా డిఎస్సిని ఆ రోజు మొదటి సంతకం ఏదో దాన్ని పూర్తి చేయగలం. శక్తి కింద ఆ రోజు ఉచిత బస్సు అని చెప్పాం, అమలు చేశాం. దాంతోపాటు ఉచిత గ్యాస్ సిలిండర్స్ బడుగు బలహీన వర్గాలకు ఏదైతే ఉందో మత్స్యకారులు కావచ్చు, డిఫరెంట్ కేటగిరీలు ఉన్నాయి. ఆ కేటగిరీలుగా వాళ్ళకి ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటూ వచ్చాం. యువకులంలో ఏదైతే ప్రామిస్ చేశామో నారా లోకేష్ గారు ఇచ్చిన ప్రతి మాట 20 లక్షల ఉద్యోగాలకి దానికి తగ్గట్టు రూపకల్పన జరుగుతుంది. పరిశ్రమలు వస్తున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయి. ఈరోజు శాంతి భద్రతలు అదుపులో తీసుకొస్తాం. పర్ఫెక్ట్గా ఈరోజు మీరు చూసే ఉంటారు, సామాన్యుడు వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఆ విధమైన పాలన అందిస్తుంది. ఈరోజు ఒకప్పుడు ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది ఎంత ప్రభావితమైన అంశం చేస్తుంది. వాళ్ళ యొక్క పూర్వీకుల ఆస్తులను కూడా వాళ్ళ పేరు పెట్టుకోవాలని చూశారు, వాళ్ళ ఫోటో పెట్టుకోవాలి. దాన్ని రద్దు చేసాం. పట్టా పుస్తకాలు కూడా ఇచ్చే పరిస్థితి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఇవన్నీ మీరు చూసారంటే సూపర్ 6 ఏదైతే ఉందో ఆ సూపర్ 6లో భాగంగా ఈరోజు మేజర్గా మనం జాబ్ క్యాలెండర్ ఇస్తాం. జాబ్ క్యాలెండర్ ప్రకటించింది. ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం చేస్తాం. ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చుకుంటూ వెళ్తున్నాం. ఇంకా ఈనాటికి కూడా మేము కొన్ని చెప్పకపోయినా ప్రజలకు ఆ రోజు ఉన్న అవసరాల దృష్ట్యా అవన్నీ కూడా ఈరోజు చేసుకుంటూ ముందుకెళ్తాం. ఒకవైపు కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల అభివృద్ధి సంక్షేమాన్ని వివరించడానికి సభలు పెడుతోంది. మరోవైపు వైసీపీ 2 ఏళ్ల వెన్నుపోటు అంటూ కూడా వాళ్ళు కార్యక్రమాలు చేపడుతున్నారు. దానిపైన ఎట్లా చూడాలి? వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ప్రజలు మమ్మల్ని వెన్నుపోటు పొడిచారనేది వాళ్ళ అభిప్రాయంగా ఉంది. ప్రజలు వెన్నుపోటు పోయిలా, మీరు ప్రజలను వెన్నుపోటు పొడిచారు. ఆ వెన్నుపోటుకి మొన్న జరిగిన ఎలక్షన్ ఏదైతే 2 ఏళ్ల ముందు జరిగిందో దానికి పరిష్కారం చూసుకున్నారు. ప్రజలకి వెన్నుపోటు వాళ్ళు పొడిచారు. ఏం చెప్పారు? పింఛన్ ఇస్తాను అనేది ఇచ్చారా? ఎన్ని సంవత్సరాలు పట్టింది 1,000 రూపాయలు పింఛన్ పెంచడానికి? తర్వాత జాబ్ క్యాలెండర్ ఇస్తాను ఇచ్చారా? డిఎస్సి పెడతా అన్నారు, పెట్టారా? ఈరోజు మద్యపాన నిషేధం విధించిన తర్వాత నేను ఎలక్షన్కి వెళ్తాను, మద్యపాన నిషేధం విధించారా? ఆ రోజు
ఎంతమంది తల్లులకు ఉంటే అంతమందికి తల్లికి వందనం పెడుతున్నారు. ఇచ్చారా? ఒక బిడ్డనేమో వైన్ షాపుల కాడ పనిచేసేలాగా చేశారు, ఒక బిడ్డనేమో చికెన్ షాపుల కాడ పనిచేసే చేశారు. ఈరోజు తల్లికి వందనం కార్యక్రమం, ఈరోజు అమ్మఒడి అద్భుతమైన కార్యక్రమం. స్థానిక ఎన్నికలకు సిద్ధం అవ్వాల్సిందిగా కూడా ఇప్పటికే చంద్రబాబు గారు కానీ ఇతర నాయకులు సిద్ధం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ బహిరంగ సభలు ద్వారా జనాల్లోకి ఇది వాటిని ఏ విధంగా స్థానిక ఎన్నికల్లోకి కూటమి వెళ్లేందుకు కూడా సన్నద్ధం చేయడానికి ఒక సభల్లా చూడొచ్చా? మేము ఎప్పుడూ ఎన్నికల గురించి ఆలోచించలా. మంచి చేసుకుంటుంటే ప్రజలు ఆశీర్వదిస్తారని ఆలోచించిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఇచ్చిన మాటను నిలవేస్తున్నాం. ఏదైతే నెరవేర్చామో వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మా మీద ఉంది. దానిలో భాగంగానే ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మత్స్యకారులకు, చేనేత వర్గాలకి, బడుగు బలహీన వర్గాలకి, ఒక వర్గం ఈ వర్గం ఆ వర్గం కాదు, ప్రతి వర్గానికి న్యాయం చేసే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం. ఈరోజు ఎలక్షన్ స్టంట్స్ వాళ్ళు ఇస్తారు, ఇది ఎలక్షన్ స్టంట్స్లో భాగం కాదు. ఈరోజు చేసిన పని చెప్పుకునే దాంట్లో ముందుకెళ్తున్నాం. ఈరోజు అందరూ కూడా అర్హులందరూ ఇక్కడికి రాబోతున్నారు, వాళ్ళతో కలిసి ఈ కార్యక్రమం నిర్వహించగలరు. కూటమి విజయోత్సవ సభలో తొలి సభ తిరుపతిలో పెట్టడానికి కారణం ఏంటి? ఎట్లాంటి ఏర్పాట్లు, ఎంతమంది కెపాసిటీ ఇక్కడ ఉండబోతుంది? రేపు సభ ఎలా జరగనుంది? ఒక పక్క మనం ఏదైతే యుద్ధం ద్వారా వచ్చిన సమస్యను అధిగమిస్తూనే, నియంత్రించుకుంటూనే ఈ సభ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు 10,000 మంది వాళ్ళు వస్తారనుకున్నా కూడా దాన్ని మించి వచ్చే పరిస్థితి ఉంది. అయినా కూడా ఇది ఒక సిస్టమేటిక్గా చేయాలనుకుంటున్నాం. ఒక పక్క ధరలు పెరిగిపోతున్న తరుణంలో ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా చేయాలనేదే ఈ ప్రయత్నం. మేము అనుకోవడం 30,000 మంది తగ్గరు అనుకుంటున్నాం, కానీ వాస్తవానికి మేము అంతమందిని ఇన్వైట్ చేయనప్పటికీ వచ్చే పరిస్థితి ఉంది. రవినాయుడు గారు చెప్తున్నారు, మొత్తం మీద గత 2 ఏళ్లలో తమ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు విజయవంతంగా అమలు చేసిందని చెప్తున్నారు. అలాగే ఈ సభల ద్వారా ఏదైతే తిరుపతి, అమరావతి, వైజాగ్లో ఏర్పాటు చేసే సభల ద్వారా తమ 2 ఏళ్ల పరిపాలనపై ప్రజలకి వివరణ ఇస్తామని చెప్తున్నారు. అలాగే ఇదే కాలంలో ఏదైతే వైసీపీ ఆరోపిస్తుందో ఆరోపణలు కూడా తిప్పికొడుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద తిరుపతిలో రేపు జరిగే బహిరంగ సభకి ఇప్పటికే ముమ్మరంగా ఏర్పాట్లు కూడా పూర్తయిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి, ఇతర ప్రముఖులు కూడా వస్తున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ తిరుపతి సభ సందర్భంగా ఏర్పాట్లపై తాజా పరిస్థితి. కెమెరామెన్ అరుణ్తో వర్మ, 9+ న్యూస్, తిరుపతి.